తెలుగుదేశం పార్టీ హరీష్ గారు తెలుగుదేశం పార్టీ, బండారు సత్యానందం గారు తెలుగుదేశం పార్టీ, రామకృష్ణారెడ్డి గారు బీజేపీని కాదు, మనందరం కలిసి 175 స్థానాల్లో జనసేన, 175 స్థానాల్లో తెలుగుదేశం, 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్లు లెక్క. మొన్న మన వాసంశెట్టి సుభాష్ గారికి రామచంద్రాపురం వెళ్ళాం. కొత్త నాయకత్వం కావాలబ్బా గోదావరి జిల్లాలకి, ఉభయ గోదావరి జిల్లాలకి కొత్త నాయకత్వం రావాలి. అలా టవల్ ఇసిరేస్తే నీకేంటి ఆనందం చెప్పు? తల కట్టుకుంటే ఎండ వేడి తగ్గుతుంది. ఇక్కడ ఇసిరేస్తే ఏం చేసుకుంటాం? కింద పడేసి ఎవరో పట్టుకెళ్తారు. తల కట్టుగా ఇసిరేస్తా ఉంటాం. ముఖ్యంగా ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అందమైన పేరు పెట్టి జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పెట్టాడు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏంటంటే, అది ఇక్కడంతా యువత ఉన్నారు, మీడియా వారు ఉన్నారు, చాలా మంది పెద్దలు టీవీలో ఏంటో ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన ఆస్తి పత్రాల మీద విసరద్దు. నాకు దెబ్బ తగిలితే మీకు ఓకేనా? మరి విసిరితే ఏంటి ప్రయోజనం? ఒక కన్ను పోతే మీకు ఓకేనా? విసరకండి, నా రిక్వెస్ట్. నేను ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను, మీ హుషారు నాకు తెలుసు. జెండాలు ఎగిరేయటం, టపాసు ఎగిరేయటం కాదు. మన ఉత్సాహం, హుషారు నిర్మాణాత్మకంగా ఉండాలి, మనల్ని కాపాడుకునేలా ఉండాలి. కానీ నన్ను కూర్చోబెట్టి గాయపరిస్తే మీ ఉత్సాహం ప్రయోజనం ఏమని చెప్పాను. అందుకని సో మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది మీరు ఊహించుకోండి. ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు కొంతమంది ఆ మూలల్లో, దూరం నుంచి చూస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది మన ఆస్తి పత్రాల మీద, మనకి చిన్నపాటి 30 గజాల స్థలం ఉన్నా, ఏది ఉన్నా సరే మనకి స్టాంప్ పేపర్ అనేది ఒకటి ఉంటుంది. పొలం ఉంటే మనకి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది. జగన్ మెల్లిగా ఎలా చేస్తున్నాడంటే, వాళ్ళ తాతగారు చేసినట్టుగా వెంకట నరసయ్య అని పాపం ఒక ఆయన వెరైటీస్ మైనింగ్ కనిపెట్టిన ఆయన వ్యక్తి, అక్కడ ఉందని గుర్తించిన వ్యక్తి, ఆయన దగ్గర పనికి చేరి ఆయన్ని తర్వాత యాక్సిడెంట్గా చనిపోయారంట. తర్వాత వాళ్ళ వెరైటీస్ మైనింగ్ వాళ్ళ హస్తగతం అయింది. అలాగే జగన్ కూడా ఏంటంటే, మన ఆస్తి వాళ్ళ ఆస్తిగా ఫీల్ అవుతారు, మన ఆస్తి వాళ్ళ ఆస్తిగా ఫీల్ అవుతారు, మన కష్టార్జితం. హరీష్ గారికి ఒక ఇల్లు ఉంది. వాళ్ళ నాన్నగారు ఆయనకి, హరీష్ ఇదిగో నీకు ఇచ్చిన, నేను కష్టపడ్డాను, ఇదిగో నీకు ఇచ్చిన డబ్బు ఇది, ఇల్లు ఇది. దాని మీద జగన్ ఫోటో ఎందుకు మీరు చెప్పండి? హరీష్ గారికో, లేదంటే బండారు సత్యానంద్ గారికో, లేదంటే మీకో, మీ తాతలు కానీ మీ పెద్దలు కానీ ఒక అరెకరం మీకు ఇచ్చారనుకుందాం, 30 గజాల స్థలం ఇచ్చారనుకుందాం, ఒక ఉద్యానవనం పండించడానికి చిన్నప్పటి నర్సరీ ఇచ్చారనుకుందాం. ఆ పట్టాదారు పుస్తకం మీద జగన్ ఫోటో ఎందుకు ఉండాలి? అది మీరు ఆలోచించండి. నా ఆస్తి మీద నీ నవ్వెందుకు, నీ ముఖం ఎందుకు? ఇచ్చింది మా నాన్న, ఇచ్చింది మా తాత, ఇచ్చింది మా పెద్దలు. ఇది ముసాయిదా. కేంద్రం అంటున్నాడు బీజేపీ ఇచ్చిందని. రేపొద్దున రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. బీజేపీ ముసాయిదాలు పంపిస్తుంది. చాలా చట్టాలు కేంద్రం ఏమంటుందంటే ప్రతి రాష్ట్రానికి పంపిస్తుంది. ఇలాంటి డిమాండ్స్ ఉన్నాయి, మీరు ఒకసారి పరిశీలించి మీ ప్రతిపాదనలు పంపండి. పని చేస్తాయా పని చెయ్యవా అని, కష్ట నష్టాలు ఏంటి, లాభ నష్టాలు ఏంటి గుర్తించమని. కానీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడిస్తే కదా తెలుగుదేశం పార్టీని, కానీ తెలుగుదేశం పార్టీని నువ్వు మాట్లాడినిచ్చావు 2019 నుంచి 2024 దాకా. మాట్లాడితే చంద్రబాబు గారి భార్యను తిట్టి బయటికి పంపించేస్తే, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచా చెడా, మనకి లాభ నష్టాలు మాట్లాడడానికి అసెంబ్లీలో డిస్కషన్ పెడితే కదా. నువ్వు కొట్టి తన్ని తగిలేస్తావు, బూతులు తిడతావు, ఇంట్లో వాళ్ళని తిడతావు, ఆడబిడ్డలను తిడతావు. అందుకని పట్టాదారు పుస్తకం మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి. అంత మాత్రాన పాస్పోర్ట్ మీద ఆయన ఫోటోలు ఏమి వేయించుకోవట్లేదు కదా. నా ఆస్తి పత్రం మీద జగన్ ఫోటో ఎందుకు? నా పొలం దగ్గర నాకు రాళ్లు, నీ ముఖంతో ఉన్న రాళ్లు ఎందుకు పాతాలి? భవిష్యత్తులో కనుక రేపు పొద్దున మీకు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు ఇంకొకసారి వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం పెట్టినట్టే గుర్తుపెట్టుకోండి. నిజంగా చెప్తాను, సరదాగా చెప్పట్లా.
ఇసుక రీచ్లనే దోచేసిన వాళ్ళు ఈ ల్యాండ్ యాక్టింగ్ ఎలా ఉంటుందంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే మనం అంటే వెళ్ళి ఇక్కడ స్థానికంగా ఉండే మనకి ఆర్ఓ దగ్గర మనకి రెవెన్యూ వాళ్ళ దగ్గర చేయించుకోవాలి రిజిస్ట్రేషన్, వాళ్ళకు గుర్తింపు ఇస్తారంట అంతే. ఒక జెరాక్స్ కాపీ మనం ఒకరిని పడేస్తారు. రేపొద్దున మీ ఆడబిడ్డలకో మీ చెల్లెళ్ళకో మీ అక్కలకో పెళ్లిళ్ళు చేయాలి, వచ్చే బావగారి కోసం మనం ఏం చేస్తాం, ఇదిగోండి మా ఆస్తి పత్రం మా ఆడపడుచు లాంఛనాల కింద ఇవి ఇస్తున్నాం అని చెప్పి ఒక మనకి ఒరిజినల్స్ ఇస్తాం మనం.